వాదం ఈ నెలాఖరులో బిల్లు తీసుకొచ్చేటటువంటి రంగం సిద్ధమవుతోంది. రేపు 30-31 టైంలో రంజాన్ అయిపోయిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో వక్ఫ్ బిల్లు అమల్లోకి తీసుకురావడానికి సిద్ధపడుతున్నాం. ఈలోపుగానే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకోసం కేంద్రంలో భాగస్వామ్య పక్షాలుగా ఉండి ఏదైతే మోడీ సర్కార్లో భాగస్వామ్య పక్షాలయ్యి వీళ్ల వల్లనే అక్కడ అధికారంలో ఉంటున్నటువంటి బీహార్లో నితీష్ కుమార్ కావచ్చు, ఆంధ్రాలో చంద్రబాబు కావచ్చు, ఈ రెండు చోట్లనే భారీ ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధపడటం సభలు. దానికి అక్కడ నితీష్ కుమార్ని ఇక్కడ చంద్రబాబుని పిలవటం. ఒకవేళ వీళ్ళు రాకపోతే కనుక అదిగో చూసారా మాకు వ్యతిరేకులని, అలాగే సభ నిర్వహించడానికి అడ్డుపడ్డా అదిగో అంటారు. ఒకవేళ వచ్చాక నిలదీస్తారు. సొంత రాష్ట్రంలోనే వీళ్ళ నిలదీయడం ద్వారా పూర్తిగా ఒక ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ వీళ్ళకి వ్యతిరేకంగా హిందువులు అయితే ఏకం కావట్లేదు, కానీ క్రైస్తవులు మాత్రం కేరళలో ఏకం అయ్యారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మునంబాంలోని వక్ఫ్ బోర్డు అరాచకాల మీద ఆందోళనలు చేస్తున్నారు అక్కడ క్రైస్తవులు. దానికి ప్రధానమైనటువంటి కారణం సిరో మలబార్ చర్చి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు వక్ఫ్ అని క్లెయిమ్ చేయడం, దాంట్లో ఉన్నటువంటి ఆ భూములు మావి అని క్లెయిమ్ చేయడంతో ఈ దాదాపుగా 1000 సంవత్సరాల నుంచి తమదని చెప్పి వీళ్ళు అంటారు. అక్కడ 1000 సంవత్సరాలు ఉండకపోవచ్చు, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటివి ఆ చర్చి ఆస్తుల్ని తీసుకెళ్ళి మావని వక్ఫ్ క్లెయిమ్ చేయడంతో ఇప్పుడు అక్కడ ఉద్యమం ఉధృతం అవుతుంది. అక్కడ క్రైస్తవులు ఏకమై వక్ఫ్ బిల్లు కావాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్నారు.